జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంది. అల్లు అర్జున్ తో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ ఉదయమే చెంచల్గూడ జైలుకు వచ్చారు అల్లు అరవింద్. జైలు నుంచి అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లారు అల్లు అరవింద్. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంది. అల్లు అర్జున్ తో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ ఉదయమే చెంచల్గూడ జైలుకు వచ్చారు అల్లు అరవింద్. జైలు నుంచి అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లారు అల్లు అరవింద్. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంది. అల్లు అర్జున్ తో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ ఉదయమే చెంచల్గూడ జైలుకు వచ్చారు అల్లు అరవింద్. జైలు నుంచి అల్లు అర్జున్ ను తీసుకుని వెళ్లేందుకు వచ్చారు అల్లు అరవింద్. నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి ఉదయం విడుదలయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 పూచీకత్తును జైలు సూపరింటెండెంట్ కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఉదయం చెంచల్గూడ జైలు వెనక గేట్ నుంచి అల్లు అర్జున్ పోలీసులు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ కాగానే అందరూ జూబ్లీహిల్స్లోని నివాసానికి కూడా చేరుకుంటా అని అనుకున్నారు. కానీ రోడ్ నంబర్ 45లోని యొక్క గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కూడా అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ మామ చంద్రశేఖర్ కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. ప్రజెంట్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే మొదటగా జూబ్లీహిల్స్లోని నివాసానికి కూడా చేరుకుంటారని చెప్పి కూడా ప్రధానంగా అందరూ కూడా అనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా రోడ్ నంబర్ 45లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కూడా చేరుకున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అక్కడ కొద్దిసేపు మాట్లాడుకున్న దాని తర్వాత జూబ్లీహిల్స్ లోని నివాసానికి కూడా చేరుకుంటారని మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అభిమానులు కావచ్చు, దీనికి సంబంధించి పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఒక కారణంతోనే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళినట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న సమాచారము. అయితే మరికొద్ది సేపట్లో అంటే ఫ్రెష్ అప్ కానికి కూడా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మరొక హాఫ్ అన్ అవర్ లో ఇంటికి కూడా చేరుకునే అవకాశం ఉందని చెప్పి కూడా
ప్రధానంగా మనకు తెలుస్తున్న సమాచారం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీస్ లోని నివాసం వద్ద కూడా పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. భారీ భద్రత ఏర్పాటు చేసి దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ప్రధానంగా జైలు నుంచి వెనుక గేట్ నుంచి కూడా రిలీజ్ అయిన అల్లు అర్జున్ నేరుగా ఇంటికి వస్తారనుకున్నారు. కానీ గీతా ఆర్ట్స్ కి ఎందుకు వెళ్లారనేది మాత్రం దీనికి సంబంధించి కొత్త కారణం కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పోలీసులు ఎస్కాట్ వాహనంతో మరి జైలు నుంచి కూడా పంపించిన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. కానీ దీనికి సంబంధించి చూస్తే మాత్రము ప్రధానంగా గేట్ వెనుక తో అంటే వెనుక గేట్ నుంచి నేరుగా గీతాస్ కార్యాలయాన్ని కూడా చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ప్రధానంగా ఇక్కడ ఎంతసేపు ఉంటారు గీతాస్ కార్యాలయం వద్ద అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత జూబ్లీస్ లో నివాసానికి కూడా చేరుకుంటారు. ఇప్పటికే చాలా మంది అభిమానులతో పాటు ముఖ్యంగా కుటుంబ సభ్యులు కావచ్చు అంతా కూడా చాలా మంది జూబ్లీస్ లో నివాసానికి కూడా వస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతోనే ఈరోజు ఉదయం 6:45 కూడా విడుదలైన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఇందులో నుంచి చూస్తే మాత్రము ప్రధానంగా ఒక అల్లు అరవింద్ తో పాటు మామ చంద్రశేఖర్, అల్లు అర్జున్ వీరి ముగ్గురే వీరి వాహనంలో దీనికి సంబంధించి కూడా ప్రయాణిస్తున్న పరిస్థితి చూసాము. నేరుగా గీతాస్ కార్యాలయం చేరుకున్న దాని తర్వాత అక్కడ ఎలాంటి ఒక సంభాషణ కొనసాగుతుంది, దాని తర్వాత ఎలా ముందుకు వెళ్ళాలి లీగల్ గా అనేది మాత్రం ప్రధానంగా అక్కడ మాట్లాడుకున్న దాని తర్వాత మరి కొద్దిసేపట్లో నివాసానికి కూడా చేరుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అభిమానులు ఎవరిని కూడా కార్యాలయం అంటే జూబ్లీస్ కార్యాలయం కావచ్చు ఇంటి వద్ద కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు పోలీసులు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కట్టడిన భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే పవన్, గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వస్తారు అని ఎవరికి తెలియదు, కానీ అక్కడ అభిమానులు పోలీసులు ఎవరైనా ఉన్నారా? అయితే గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వస్తున్నారా అనేది మాత్రం ఎవరికి కూడా తెలియని పరిస్థితి ఉంది. అందరు కూడా ఇంటికి కూడా చేరుకుంటారు అనేది మాత్రం ప్రధానంగా తెలిసిన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి ఎందుకు వెళ్లారు అనేది మాత్రము తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా అంటే జైలు నుంచి నేరుగా ఇంటికి వస్తారనేది మాత్రం ప్రధానంగా ఇండ నుంచి కూడా కొనసాగుతున్న ప్రక్రియ. ఒక్కసారిగా ఎందుకు గీతా ఆర్ట్స్ కు వెళ్లారనేది మాత్రము ఆ కారణం కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి చూస్తే మరింత సేపట్లో ఇంటికి వెళ్తారనేది మాత్రం కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొదటగా అందరూ కూడా ఇంటికి వస్తారని అనుకున్నారు, కానీ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి కూడా వెళ్ళిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అక్కడ ఎంతసేపు ఉంటారనేది మాత్రం ఇంకా తెలియాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక విషయం తెలుసుకున్న అభిమానులు ఇంటి నుంచి కూడా గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని కూడా కొంతమంది బయలుదేరినా అక్కడ పోలీసులు మాత్రం వారిని అడ్డుకుంటున్నారు. ఎందుకంటే వారికి సంబంధించి అనుమతి లేదు అభిమానులకు అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. రైట్ పవన్. జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. గీతా ఆర్ట్స్ కార్యాలయం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉంది. అల్లు అర్జున్తో అల్లు అరవింద్ కూడా ఉన్నారు. ఈ ఉదయమే చెంచల్గూడ జైలుకు వచ్చారు అల్లు అరవింద్. జైలు నుంచి అల్లు అర్జున్ను తీసుకొని వెళ్లేందుకు అల్లు అరవింద్ వచ్చినట్టుగా తెలుస్తుంది.
నటుడు అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదల అయ్యారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ న్యాయవాదులు 50,000 పూచీకత్తును జైలు సూపరింటెండెంట్కు సమర్పించారు. అయితే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు నిన్న రాత్రి ఆలస్యంగా అందాయి. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది.